హరి ఓం. బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. ముక్తికాంతైకాంత మోహామోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు. సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు. మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు. బహుకాల జనిత తపఃఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు. పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణ కరములు. అగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్త శుభముల్ హరినామ కీర్తనములు. కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులుం ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తులిన చోట విష్ణు భవదురుని పేర్కొని రేని మీదన కాలుని యతనా వితతి కనరు పునరు దుఃఖ భావముల్. నిరతంబై నిరవజ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమై నట్టి శ్రీహరి నామస్మరణం బితడు ప్రత్యక్షంబుదా చేవించేత మరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం వేల వ్యర్థం బగున్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సకిన్నరాన్ కిం పురుషాన్ ప్రత్యాత్మ్యేనాసృజః ప్రభుః మనయన్నాత్మనాత్మానామాత్మాభాసం విలోకయన్ అని చెప్పి మైత్రేయ మహర్షి రకరకాలైనటువంటి సృష్టిని చెప్తూ అందులో సిద్ధులు సాధ్యులు, తర్వాత గంధర్వులు, విద్యాధరులు, అప్సరసలు, తర్వాత భూత పిశాచాలు, పితృగణాలు, దేవగణాలు ఇవన్నీ కూడా వచ్చాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన అద్దం తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆ ప్రతిబింబంలో నుంచే కిన్నర కింపురుషుల్ని ఆయన సృష్టి చేశాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత ఏమిటా కిన్నరులు కింపురుషులు అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే కిన్నరాహ కిన్నెర కాదు కిన్నరాహ అంటే కించిన్నరహ కిన్నరాహ. అది ఆ సృష్టించబడినటువంటి జీవులు కించిన్నరహ కిన్నరాహ. అతని శరీరం కొంచెం నరుల్లాగా ఉంటుంది, అంటే మానవుల్లాగా. నరులు అంటే మానవుల్లాగా ఉంటుంది. ఆ మానవుల్లో స్త్రీ పురుషులు ఉంటారు కాబట్టి కించిన్నరాహ కిన్నరాహ అలా ఉంటారట. తరువాత వాళ్ళకి ఇంకో రెండో డెఫినేషన్ ఏమిటంటే కుత్సితో నరో కిన్నరాహ. చాలా కుత్సితమైనటువంటి నరుడు అంటే కొంచెం కుత్సితం అంటే మామూలుగా పొట్టిగా ఉండడం, ఒక కుళ్ళు మొహాలతో ఉన్నట్టుగా ఉండడం, ఇలాగా రకరకాలైనటువంటి కుత్సిత బుద్ధులతో ఉండేటువంటి వాడిని కిన్నరహ అంటారు. తర్వాత ఇంకో క్వాలిటీ ఏమిటంటే అశ్వముఖాత్వాత్ కుత్సితో నరాహ. ఆ కిన్నరులు ఎలా ఉంటారంటే ముఖాత్వాత్ గుర్రం ముఖంలాగా కొంచెం ఇలాగ పొడుగ్గా ఉండి తరువాత చూడగానే ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు అని యావగించుకునేటువంటి తత్వంతో ఉండేటువంటి విధంగా ఉండేటువంటి వాళ్ళని ఆయన సృష్టి చేశాడు. సృష్టి చేసిన తర్వాత కిం పురుష
ఇక కిన్నరులు కిం పురుషులు అన్నారు కదా. కిం పురుష అనేటువంటి దానికి అర్థం ఏంటంటే కించిత్ పురుష కిం పురుష, ఇంచుకంత అంటే కొంచెం పురుషాకృతి కలిగినటువంటి వాడు. అంటే ఏమిటి, కొంత పురుషుడి యొక్క అంటే మేల్, ఆ మేల్ అవయవ సౌష్ఠవం కలిగినట్టుంటాడు, కానీ చూడడానికి అసహ్యంగా ఉంటాడు. తర్వాత కొన్ని రకాలైనటువంటి యావగింపు కలిగేటువంటి లక్షణాలు కలిగించేటువంటి వాళ్ళ కింద ఉంటారు. ఇదంతా కూడా ఆయన ఎలా చూసుకున్నాడంటే ప్రత్యాత్మ్యేన తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. కాబట్టి మన ప్రతిబింబం మనం చూసుకున్నప్పుడు మనం ఎంత అసహ్యంగా ఉన్నా కూడా చాలా బాగున్నాము అనుకుంటూ ఉంటాం. చూసారు, మనం అసహ్యంగా ఉంటాం, బయట వాళ్ళు చూసేటప్పుడు అసహ్యంగా ఉంటాం, కానీ ప్రతిబింబాన్ని చూసుకునేటప్పటికి మాత్రం మనం చాలా అందంగా ఉన్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి కలుగుతూ ఉంటుంది. సరే, ఇది అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తేతు తజ్జగృహు రూపం త్యక్తం యత్ పరమేష్ఠినా మిథునీభూయ గాయంతస్తమేవోషసి కర్మభిః. ఇప్పుడు ఆ ప్రతిబింబం రూపాన్ని ఆయన వదిలేసిన తర్వాత వచ్చినటువంటి కిన్నర కిం పురుషులు ఆ తన ప్రతిబింబంలో నుంచి తీసుకున్నటువంటి ఆ ప్రతిబింబాన్ని ఆ కిన్నర కిం పురుషులు గ్రహించారు. దాన్ని గ్రహించిన తరువాత వాళ్ళు ఏం చేస్తుంటారే మిథునీభూయ, భార్యాభర్తలు, ఆ కిన్నరుడు కిం పురుషులు అంటే ఆ జాతికి చెందినటువంటి భార్యాభర్తలు గాయంతః, వాళ్ళు పొద్దున్నే లేచి గానం చేస్తూ ఉంటారట. ఏమిడికి చేస్తూ ఉంటారంటే ఏవ తం ఏవ అంటే ఆయనని ఉద్దేశించే, తమను ఎవరైతే సృష్టి చేశారో ఆ బ్రహ్మను గూర్చి గానం చేస్తూ ఉంటారు. ఉషసి, ప్రాతకాలంలో వాళ్ళు చేసేటువంటి పనులు. అంటే ప్రాతకాలంలో కిన్నర కింపురుషులు గానం చేస్తూ వాళ్ళ యొక్క లోకాల్లో తిరుగుతూ ఉంటారు. ఇది ఒక్కసారి కానీ ఈ కిన్నర కింపురుషులు అనేటువంటి అసహ్యంగా గుర్రముఖాలుగా యావగింపు కలిగించేటువంటి విధంగా చూసినట్లయితే మనకి ఏలియన్స్ అని వస్తూ ఉంటారు, గ్రహాంతర జీవులు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. మొహాలు చాలా అసహ్యంగా భయంకరంగా ఉంటాయి, బహుశా వాళ్ళేమో అయి ఉండొచ్చు. సరే, ఇది అయిన తరువాత దేహేన వై భోగవతాశయానో బహుచింతయా సర్గేను ఉపచితే క్రోధాదుత్సర్జ తద్వపుః. తర్వాత ఏం చేశాడంటే సృష్టి విస్తారం చెందని కారణంగా ఇంకా అనుకున్నంతగా సృష్టి ఏమీ విస్తారంగా చెందలేదు. చెందకపోయేటప్పటికీ ఏమిటి ఇలాగ కిన్నెరులు కింపురుషులు సాధ్యులు పితృగణాలు భూతాలు పిశాచాలు తర్వాత అసురులు యక్షులు రాక్షసులు ఇటువంటివన్నీ కూడా అదేవిధంగా పంచపర్వాణ అజ్ఞాన తిమిరంలో కూర్చుకునేటువంటివి ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనేటువంటి భావంతో దేహేన వై భోగవత శయానో బహుచింతయ అనుపచితే, ఈ సృష్టి అనుపచితే వృద్ధి పొందనిదై ఉండగా, అంటే ఇంక వృద్ధి పొందకపోయేటప్పటికీ సర్గే అనుపచితే తరువాత చింతయ చాలా విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఏం చేశాడంటే భోగవత కాళ్ళను చాచేసి దేహేన శయాన అంత అలా మంచం మీద అలా రెండు కాళ్ళు చాసేసి, చూసారా మనకు కూడా నీరసం వచ్చి ఏం చేయాలో తెలియక చేసిన పనులన్నీ కూడా ఫెయిల్యూర్స్ కింద, లేకపోతే ఇష్టం లేని వాటి కింద, లేకపోతే ఏదో అసంతృప్తిగా ఉన్నప్పుడు మంచం మీద పడుకుని రెండు కాళ్ళు చాచేసి ఏమిటి ఇలా జరిగింది అని చింత చేస్తూ ఉంటాను. చూసారా, ఆ యాటిట్యూడ్ కూడా సృష్టిలోకి వచ్చేసింది. దేహేన వై భోగవత అంటే కాళ్ళను చాచి దేహంతో శయాన పడుకుండిపోయి క్రోధం వచ్చేసింది. ఇంత ఇలా చేస్తే ఇవన్నీ ఇలాంటి వస్తున్నాయి ఏమిటి అని క్రోధంతో ఆయన ఏం చేశాడంటే వపుహు ఆ శరీరాన్ని ఏం చేశాడు ఉత్సర్జ వదిలేశాడు. ఆ శరీరాన్ని ఆయన వదిలేశాడు. ఇప్పుడు వపుహు అనేటువంటి పదం వాడారు. ఈ వపుహు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఉప్యతే ప్రాకర్మభిరితి ఇది వపుహు. ఉప్యతే ప్రాకర్మభి ఇది వపుహు. పూర్వకర్మల చేత పుట్టింపబడేటువంటిది.
మనం పూర్వకర్మలు ఏవో చేస్తూ ఉంటాం. పూర్వకర్మలు చేస్తూ ఉన్నప్పుడు కొత్తగా శరీరాలు ఫార్మ్ అవుతూ ఉంటాయి. మామూలుగా సింపుల్గా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం దగ్గరికి వచ్చినట్లయితే పూర్వజన్మ కర్మఫలాల ద్వారా శరీరాలు పుడుతూ ఉంటే అలాగ పూర్వకర్మ వల్ల పుట్టినటువంటి శరీరాన్ని వపుహు అంటారు. ఇక రెండవది ఈ బ్రహ్మగారు దేహాలు వదలడం అనేటువంటి విషయాన్ని అన్ని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం వరకు ఇలాగే. అప్పుడు ఆ కోపంతో వచ్చినటువంటి ఆ దేహాన్ని ఆయన వదిలేశాడయ్యా విదురా అని చెప్పిన తర్వాత ఏ హీయంతాముతః కేశ అహయస్తేంగజజ్ఞిరే సర్పా ప్రసర్పతః క్రూరా నాగా భోగోరుకంధరా. ఇలాగా కోపంతో ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు ఆ దేహాన్ని వదిలేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ దేహం నుండి ఆయన కేశాలన్నీ జారి కింద పడిపోయేటప్పటికీ ఆ కేశపాశాలలో నుంచి పాములు పుట్టుకొచ్చాయి. తర్వాత ఇలాగ చేతులు కాళ్ళు ఇలాగ కదిపేస్తూ ఉండడం వల్ల ఆ కోపం ఒకటి ఉందిగా, ఆ చేతులు కాళ్ళు ఇలా కలిపేస్తూ ఉండడం వల్ల ఆ దేహం నుంచి క్రూర స్వభావం కలిగినటువంటి, అంటే కొంచెం అందరికీ కూడా భయం కలిగించేటువంటి స్వభావం కలిగినటువంటి విషసర్పాలు, తర్వాత సర్పాలు ఇలాగ పడగలు తెరుచుకుంటూ పెద్ద పెద్ద మెడలు కలిగినటువంటి త్రాచుపాములు కూడా పుట్టుకొచ్చాయట. అంగా ఓ విదుర అముతః ఈ దేహం నుండి ఏ కేశాలైతే అహీయంత జారి పడిపోయాయో తే అవి అహయ పాములుగా జజ్ఞిరే పుట్టినవి. ఏ అహీయంతాముతః కేశాః అహయస్తంగేంగజజ్ఞిరే అలా పుట్టేట. తర్వాత సర్పాః ప్రసర్పతః ఇలాగా ప్రసర్పత కాళ్ళని చేతుల్ని ఇలా కదుపుతూ ఉంటే ఆ దేహం నుండి క్రూర స్వభావం కలిగినటువంటి సర్పాహ భోగ ఉరుకంధరాహ, భోగములు అంటే పాము పడగల్ని భోగములు అంటారు. కాబట్టి ఉరుకంధరాహ బాగా విస్తారం చేయబడిన పెద్ద పెద్ద పడగలు కలిగినటువంటి మెడలు కలిగినటువంటి నాగాహ జజ్ఞిరే, ఆ నాగుపాములు అవి కూడా పుట్టుకొచ్చాయి. ఇదైన తర్వాత 49వ శ్లోకంలో విదురుడికి ఆయన ఇంకొక ఆస్పెక్ట్ని ఈ విధంగా తలుచుకున్నాడు. స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివాత్మభూ తదా మనూన్ ససర్జంతే మనసా లోకభావనాన్. స్వయంభూడుగా పుట్టినటువంటి బ్రహ్మగారు అప్పుడు తాను కృతార్థుణ్ణయ్యానా, సరే చేసింది ఏదో చేశాను అని తలపోసుకుంటా అని అనుకుని, వీళ్ళెవ్వరూ మనుషులు కాదు. ఈ భూతాలు కానీ, పిశాచాలు కానీ, విద్యాధరులు కానీ, సిద్ధులు కానీ, సాధ్యులు కానీ, సర్పాలు కానీ, రాక్షసులు కానీ, యక్షులు కానీ, వీళ్ళెవరూ మానవులు కాదు. కానీ తన మనసులో ఒకటి ఉండిపోయింది, మానవులు పుట్టాలి, మానవ జాతి పుట్టాలి అనేటువంటి ఒక భావంతో ఆయన ఉండి, అప్పుడు ఆయన మనస్సుతో ప్రాణులను వర్ధింపజేసి, ఆ వర్ధింపజేయడం కోసమని చెప్పి ఆ మానవులను పుష్టించగలిగినటువంటి మనువులను ఆయన సృష్టించాడయ్యా విదురా అని చెప్పి, మనలాంటి మానవులందరూ పుట్టడానికి ఈ సృష్టి అంతా జరిగిన తరువాత ఆయన కృతకృత్యుడయ్యేటువంటి విధంగా ఈ మానవుల్ని మనువుల్ని ఆయన సృష్టించాడు. స ఆత్మానం మన్యమానః ఆత్మభూ అంటే తనంతట తాను పుట్టినటువంటి స్వయంభూ సహా బ్రహ్మగారు ఆత్మానం తనను కృతకృత్యమివ కృతార్థుని వలె, అమ్మయ్య ఏదో చేసి అయిపోయింది, ఏదో జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది అనేటువంటి ఒక కృతార్థము అంటే చేయబడినటువంటి ప్రయోజనము కలిగినటువంటి వాడి వలె మన్యమానః తను తాను అలా అనుకుంటూ ఇవన్నీ చేశాం కదా, ఓకే ఏదో చేసాం బాగుంది, ఇవన్నీ రావాలి, ఇవన్నీ కూడా ఆయా లోకాల్లో ఇలా వృద్ధి పొందుతూ ఉండాలి అని చెప్పి ఆయన తదా అంతే అదంతా అయిపోయిన తర్వాత మనసులో
లోకభావన లోకభావన లోక అనేటువంటి దానికి లోకాలని ఒక అర్థం, అంటే స్పేస్ అని ఒక అర్థం. తర్వాత లోకులు లోకులు అంటాం కదా, ప్రాణులు అంటే మనలాంటి మానవులు, జీవులు. వాటిని భావన ఆయన అప్పుడు భావన భూత భావన విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భువత్ ప్రభు భూతకృద్భూత భావన. భూతభావం అనేటువంటిది ఉంది కదా, ఆ భూతాలని పంచభూతాలతో కూడుకుని, పంచప్రాణాలతో కూడుకుని, పంచకోశాలతో, పంచతన్మాత్రలతో ఉండేటువంటి భూతములంటే ప్రాణికోటిని వర్ధిల్ల చేసేటువంటి, వాటిల్ని పెంపొందించి వాటిల్ని పెంచేటువంటి మనువులను ససర్జ ఆయన పుట్టించాడు. ఇక్కడ లోకభావన మనస, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే స ఆత్మానం మన్యమానః కృతకృత్యం ఇవాత్మభూ తదా మనూన్ ససర్జాంతే మనసా, ఆయన మనసులో అన్నాడు. అంటే ఏమిటి? మనసు కలిగినటువంటి వాళ్ళు మానవులు, మనసు కలిగినటువంటి వాడు మనువు. కాబట్టి ది మైండ్ అనేటువంటి కాన్సెప్ట్ ఆయన మనసులోకి వచ్చింది. ఇదే మాట దేహంలో నుంచి మిగతా వాళ్ళు వచ్చారు అనేటువంటి విషయాలు చెప్పారు. కానీ ఇక్కడ మనసా లోకభావనాన్ అనేటువంటి విషయం చెప్పేటప్పటికీ ఈ మిగతా పుట్టినటువంటి తన దేహాల్లో నుంచి, ఒక్కొక్క దేహంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళకన్నా కొంచెం విభిన్నంగా మనస లోకభావన ఆయన సృష్టి చేశాడయ్యా అని చెప్పి ఒక సిగ్నిఫికెంట్ స్థితిని ఆయన చెప్పిన తరువాత ఏం చేశాడంటే తేభ్యసోత్యసృజతి స్వయం పురం పురుషమాత్మవాన్ తాన్ దృష్ట్వా ఏ పురా సృష్టాః ప్రశంసుః ప్రజాపతిం. అప్పుడు ఆత్మవాన్ అంటే ఆత్మవాన్ అంటే బుద్ధి కలిగినటువంటి సహా బ్రహ్మ. అంటే ఇప్పుడు మనసు, బుద్ధి ఇవన్నీ కూడా మానవులకు ఉంటాయిగా. ఇప్పుడు ఆయన ఒక దేహాన్ని ధరించాడుగా, ఆ దేహం ధరించినటువంటి దాంట్లో మనసు, బుద్ధి అనేటువంటి ఆ బుద్ధి ప్రధానంగా కలిగినటువంటి ఆ బ్రహ్మ ఆయన తేభ్య ఎవరి కోసం? ఆ మనువుల కోసం, మనువును సృష్టించడం కోసం అని చెప్పి స్వయంగా తన పురుషం, ఆ పురుషాకారపు పురం దేహాన్ని అత్యసృజతు. ఇప్పుడు మానవులకి ఏమిటంటే మానవుల దేహాన్ని పురాలు అంటాంగా, ఇప్పుడు పురము అనేటువంటిది, మనసు అనేటువంటిది కలిగినటువంటి మనువులను ఆయన సృష్టించిన తర్వాత ఆ దేహాన్ని, అంటే ఆ పుర సంబంధమైనటువంటి దేహంతో ఉండి, మనసు అనేటువంటి దేహంతో ఉండి, భావన అనేటువంటి స్థితిని చెయ్యగలిగినటువంటి ఆ బ్రహ్మగారు ఆ దేహంలో ఉండేటువంటి ఆ దేహాన్ని అత్యసృజతు ఆయన విడిచిపెట్టేశాడు. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే మనువుల కంటే ముందే సృష్టింపబడినటువంటి దేవతలు ఉన్నారు. అంతకుముందు దేవతలు సృష్టించబడ్డారు, అంతకుముందు యక్షరాక్షసులు సృష్టించబడ్డారని చూసాంగా. అలాగా ఆ మనువుల కంటే ఇప్పుడు మనువు లేటెస్ట్ సృష్టి అన్నమాట. దీంట్లో మనువుల కంటే ముందే సృష్టించబడినటువంటి దేవతలు వాళ్ళందరూ ఈనాటికి మానవులు పుట్టారు భూమి మీద అని చెప్పి ఈ మనువుల్ని చూసి బ్రహ్మగారిని, అయ్యా చాలా మంచి పని చేసావయ్యా అన్నారు. ఎందుకంటే యక్షులు కానీ, రాక్షసులు కానీ, సిద్ధులు కానీ, విద్యాధరులు కానీ, గంధర్వులు కానీ, పిశాచాలు కానీ, భూతాలు కానీ ఇవి ఏవి కూడా దేవతలకు హవిస్సులు కానీ ఇవి ఇచ్చేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళందరూ కూడా బ్రహ్మగారిని వాళ్ళు పొగడడం ప్రారంభించారట. చూడడం ప్రారంభించిన తరువాత ఏమైంది అనేటువంటిది 51వ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అహో ఏతజ్జగత్స్రష్టః సుకృతం భక్త తే కృతం ప్రతిష్ఠితాః క్రియా యస్మిన్ సకమన్నమదామహే అని ఆ దేవతలు ఈ జగత్తును సృష్టించినటువంటి బ్రహ్మగారిని చూసి, అయ్యా చాలా బ్రహ్మాండమైనటువంటి సృష్టి చేసావు, ఇది చాలా బాగుంది.
దీనిని అంటే ఈ లోకాలని అంటే ఈ మనువులు సంబంధించినటువంటి లోకాలని ఆశ్రయించి యజ్ఞకర్మాదులు కర్మలు అవన్నీ ఉన్నాయి. ఇవి పాములు చేయలేవు, యక్షులు చేయలేవు, భూతాలు చేయలేవు, పిశాచాలు చేయలేవు, విద్యాధరులు చేయలేరు. ఇవన్నీ యజ్ఞయాగాలు చేసేటువంటి సృష్టి కాదు. యజ్ఞయాగాదులు చేయగలిగినటువంటి సృష్టి మను సంబంధమైనటువంటి మానవులు, మనువుల ద్వారా పుట్టినటువంటి చక్రవర్తులు, రాజులు, ఆ తర్వాత కార్యాచరణ చేసేటువంటి కర్తలు వీళ్ళు చేస్తారు. కాబట్టి ఈ సృష్టి చాలా బాగా చేసేవయ్యా. దీనిని అంటే ఈ సృష్టిని ఆశ్రయించుకుని యజ్ఞకర్మాదులు ఉన్నాయి. కాబట్టి వాటి వలన మాకు హవిస్సులు వచ్చి మేము భోగిస్తూ ఉంటాము అని చెప్పి దేవతలకి చాలా ఆనందం కలిగిందయ్యా విదురా అని చెప్పి. అహో ఏతత్ జగస్రష్ట, జగత్తును సృష్టించినటువంటి ఓ బ్రహ్మ, తే నీ చేత ఏతత్ ఈ విధంగా కృతం చేయబడినటువంటి సృష్టి ఉందే, ఇది సుకృతం బాగా చేయబడింది. సు అంటే బాగుగా, కృతం చేయబడినటువంటిది. తర్వాత అహోబత, అహో ఆహా ఎంత బాగుంది. యస్మిన్ ఈ సృష్టి చేసామే, ఈ మనువుల సృష్టి అనేటువంటి చేసామే, దీని యందు క్రియలు అంటే యజ్ఞయాగాది కర్మలు అనమాట. సత్కర్మలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, దాన ధర్మాదులు కానీ, ప్రజల సకల ప్రాణుల కోసం చేసేటువంటి ఇష్టి, అలా రకరకాలైనటువంటి పనులు చేయడానికి ఈ మానవుల్ని ప్రతిష్ఠిత ఆశ్రయించి ఉన్నాయి. ఈ మంచి పనులన్నీ కూడా మానవుల్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. కాబట్టి సాకం ఈ పనుల వల్ల, ఈ మానవుల వల్ల, ఈ క్రియల వల్ల సాకం దీని సహాయంతో, వీళ్ళు చేసేటువంటి ఈ పనుల సహాయంతో మేము అన్నం అంటే మాకు అన్నం ఏమిటంటే హవిర్భాగాలు కాబట్టి దానిని అదామహే మేము భక్షిస్తూ ఉంటాము. అంటే ఏమిటనమాట, క్రియేటివ్ ఫోర్సెస్. దేవతలు ఎవరు అంటే వెలుగులు అంటే ఎనర్జీ సిస్టమ్స్. ఎనర్జీ ఉంటే క్రియేటివ్ ఫోర్సెస్ ఉంటాయి. కాబట్టి అటువంటి క్రియేటివ్ ఫోర్సెస్కి ప్రోత్సాహం ఇచ్చి, ప్రోద్బలం ఇచ్చి వాటిని పెంచగలిగినటువంటి స్థితి మానవులకి ఉన్నది. కాబట్టే మానవ జన్మ చాలా గొప్పది, మానవ జన్మను మించినటువంటి జన్మలు లేవు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి అహో ఏతజ్జగస్రష్ట సుకృతం బతతే కృతం ప్రతిష్ఠితా క్రియా యస్మిన్ సాకం అన్నం అదామహే వీళ్ళు చేసినటువంటి అన్నాన్ని మేము భుజిస్తామయ్యా, మాకు ఎంతో ఉపకారం చేసావు బ్రహ్మదేవా అని చెప్పి వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు ప్రార్థించారు. అయిన తర్వాత తపసా విద్యయాయుక్తో యోగేన సుసమాధిన ఋషికేశ ససజ్జాభిమతా ప్రజా. తర్వాత అప్పుడు ఇంద్రియ విజేత, అన్ని ఇంద్రియాలని తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు, తర్వాత మొట్టమొదటి ఋషి అయినటువంటి బ్రహ్మగారు ఆయనలో ఉండేటువంటి తపస్సు, జ్ఞానము, ఉపాసన, చిత్తం ఏకాగ్రతంగా ఉండేటువంటి ఈ 4-5 ఆస్పెక్ట్స్తో కూడుకున్నటువంటి యోగమయమైనటువంటి శరీరంతో తనకు అత్యంత ప్రియమైనటువంటి మహర్షుల్ని సృష్టించాడు. సో మహర్షులు వాళ్ళు మానవుల కింద ఉండినా, మానవుల కింద వాళ్ళ రూపాలు మనకి కనిపించినా, వాళ్ళల్లో ఏముందంటే తపశ్శక్తి ఉంటుంది, జ్ఞానశక్తి ఉంటుంది, ఉపాసనా శక్తి ఉంటుంది, చిత్తం ఏకాగ్రం చెయ్యగలిగినటువంటి సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వీటిలన్నిటితో కూడుకున్నటువంటి మానవులలాగా ఉండి, మానవులలాగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి మరొక సెపరేట్ సృష్టిని బ్రహ్మగారు ఆయన సృష్టించాడు. ఆ సృష్టి, ఆ మహర్షుల యొక్క సృష్టి తనకి ఎంతో ప్రియమైనటువంటి సృష్టి విదురా అని చెప్పాడు. అంటే ఏమిటి, మనువుల నుంచి చక్రవర్తుల నుంచి మహారాజులు, వీళ్ళు తర్వాత సాధారణమైనటువంటి మానవులు, చాతుర్వర్ణాలు ఇవన్నీ వచ్చాయి. వీళ్ళందరూ కూడా దేవతలకు ఉపయోగపడుతూ ఉంటారు. ఇదే కాకుండా
ఈ సత్యం సత్యం జ్ఞానం, తపస్సు, ఉపాసన, ఏకాగ్రత అనేటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి మరొక సృష్టిని, తనకి ఇష్టమైనటువంటి సృష్టిని చేశారయ్యా అని చెప్పి, దానినే తపస విద్యయాయుక్తో యోగేన సుసమాధిన ఋషీన్ ఋషికేశ ససర్జాభిమత ప్రజా, వాళ్ళని ససర్జ ఆయన సృష్టించాడయ్యా అని చెప్పిన తర్వాత తృతీయ స్కంధంలో 53వ శ్లోకం, దాంతో తృతీయ స్కంధం పూర్తవుతుంది. తేభ్యశ్చైకైకస్య దేహస్యాంశమదానజ యత్తత్ సమాధియోగోర్ధితపో విద్యా విరక్తిమత్. తర్వాత బ్రహ్మగారు సమాధి యోగాన్ని, అణిమాది సిద్ధుల్ని, తపస్సుని, ఉపాసన, వైరాగ్యము, జ్ఞానము అనేటువంటి ఉపాధి ఆయనకి కలిగి ఉంది. అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఏ రూపంలో ఉన్నాడంటే సమాధి యోగం, అణిమాది సిద్ధులు, తపస్సు, ఉపాసన, వైరాగ్యం, జ్ఞానం అనేటువంటివే ఒక ఉపాధి, ఒక శరీరంగా కలిగినటువంటి ఆ బ్రహ్మగారు ఆ దేహంతో ఆయన ఈ ఉపాధుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మహర్షికి, ఈ ఉపాధి యొక్క ఒక్కొక్క అంశాన్ని కూడా ఒక మహర్షికి సమాధి యోగం ఇచ్చాడు, ఒక మహర్షి తపస్సు ఇచ్చాడు, ఒక మహర్షికి సిద్ధి ఇచ్చాడు, ఒక మహర్షికి సిద్ధులు ఇచ్చాడు, వైరాగ్యాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ విధంగా బ్రహ్మగారు వాళ్ళందరినీ కూడా, మహర్షులందరినీ సృష్టించాడు అనేటువంటి విషయంతో తృతీయ స్కంధం 20వ అధ్యాయం